హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రేపు పుష్ప సినిమా రిలీజ్ ఉంది. సో ఈరోజు నేను ఒక ముగ్గురు కేటగిరీస్ వ్యక్తుల్ని రోస్ట్ చేయడానికి వచ్చాను. ఆ ముగ్గురు కేటగిరీస్ వ్యక్తులు ఎవరంటే, ఫస్ట్ రివ్యూవర్స్. ఈ రివ్యూవర్స్ సినిమా చూసొచ్చి ప్లాట్ మొత్తం చెప్పేసి క్లైమాక్స్ మాత్రం చెప్పరు. ఈ నా కొడుకులు ఇంకా క్లైమాక్స్లో ఏముందిరా, ప్లాట్ మొత్తం చెప్పిన తర్వాత మా క్లైమాక్స్ అర్థం కాదా? రిపుల్లారా, మీరు ప్లాట్ మొత్తం చెప్తే ఇంక మేమేంట్రా సినిమాలు చూసేది? సినిమా అంతా చూసి మాకు పాటలు నచ్చలేదు, మాకు ఫైట్లు నచ్చలేదు, మాకు రష్మిక నచ్చలేదు, మాకు సమంత నచ్చలేదు, మాకు తొక్క నచ్చలేదు, తోలు నచ్చలేదు అనే కొడకల్లారా, లాస్ట్కి నా కొడుకులు 2.5 టమాటోస్, 2.1 రేటింగ్, 1.9 రేటింగ్ అని ఇచ్చుకుంటూ పోతారు. ఈ దొంగన కొడుకులు ఈ నాయనలంతా. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి, సినిమా బయటికి రాగానే యూట్యూబ్ ఛానల్స్ వచ్చి మైక్ పెడతారు కదా, దాంట్ల కోసం కుక్కల లెక్క మన బిస్కెట్లు ఎత్తే కుక్క ఎట్లా పరిగెత్తుకొని వస్తుందో అలా వస్తారు ఈ కొడుకులు వచ్చి. ఈ కొడుకులు వచ్చి సినిమాలో మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో, మెయిన్ ట్విస్ట్ ఏదైతే ఉందో అదే చెప్పేస్తారు. అరే మీరు ఆ మెయిన్ ట్విస్ట్ చెప్తే మేము ఏం చూడాలరా సినిమా? ఇంకా మేము సినిమా చూడడానికి వచ్చామా, లేకపోతే ఇంకా దేనికి వచ్చారా మేము? మాకు సినిమా చూసే ఇంట్రెస్ట్ ఉండాలనా లేదా? రిపోల్లారా, మీలాంటి నా కొడుకుల వల్లనే సగం సినిమాలు బుడిసిపోతున్నాయి. మంచి సినిమాలు కూడా థియేటర్కి వెళ్ళి చూడలేకపోతున్నాం. మీరు వచ్చేసి మెయిన్ ప్లాట్ పేజ్ చెప్పేస్తే మేము ఏం చూడాలి రాడా? చెప్పు, ఏం చూడాలి? ఎర్రి పువ్వులారా. ఇంకా థర్డ్ కేటగిరీ, వీళ్ళ గురించి అయితే ఒక సపరేట్ వీడియో చేయొచ్చు. ఈ నాయన్ల గురించి అయితే, ఈ నాయన్లు మన పక్కనే ఉంటారు, మన ఫ్రెండ్స్ లేదంటే కొలీగ్స్, ఎవడో ఒకడు. ఇలా పని ఏంటంటే థియేటర్కి వెళ్ళడం మొదల కాడి నుండి హీరోయిన్ ఇంట్రడక్షన్, మంచి పాటలు, మంచి సీన్లు, మంచి ప్లాట్, ఇవన్నీ తీసుకొని వచ్చి ఎక్కడా వదలకుండా వాట్సాప్ స్టేటస్ పెడతారు, ఫేస్బుక్లో పెడతారు, ఇన్స్టాలో పెడతారు, షేర్ చాట్లో పెడతారు, స్నాప్చాట్లో పెడతారు. దేన్ని వదలరు నా కొడుకులు, దేన్ని ఇది అని కాకుండా దేన్ని వదలరు. ఇలాంటి నా కొడుకులు ఏం ఉపయోగరా మీ వల్ల? వల్లారా? అరే, మీరు ఈ సినిమా రికార్డింగ్ పెట్టే డెడికేషన్ని చదువులో పెట్టింటే ఈ పాటికి డాక్టర్లు, ఇంజనీర్లు, కానీ సిఎల్ కూడా అయిపోయేటోళ్ళరా. మీకు అంత డెడికేషన్ ఉందారా? సో కొన్ని రోజుల కింద సాయి పల్లవి గారిది గార్గి అనే మూవీ వచ్చింది. నేను ఆ మూవీ చూద్దాం అనుకున్నాను. ఇలా మా ఫ్రెండ్కి చెప్తే వాడు ఆ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో ట్విస్ట్ అది నాకు చెప్పేశాడు. ఆడ ట్విస్ట్ చెప్పినాక నేను ఆ సినిమా 15 మినిట్స్ పెట్టుకొని చూస్తే అసలు ఆ సినిమా మీద ఇంట్రెస్టే రావట్లేదు నాకు. ఇంకా ఏముంటుంది ఆ సినిమాలో నేను చూడ్డానికి? అందుకే మీకు ఏదైనా సినిమా నచ్చితే మీరు చూడండి. ఇట్లాంటి రివ్యూలు అది ఎవరిది వినకండి. నచ్చితే చూడండి, నచ్చలేదా వదిలేయండి. బాగలేదని చెప్పేసుకోరు, అది మీ ఇష్టం, చెప్పడం చెప్పకపోవడం. అంతేగాని మీ నెగిటివిటీని వేరేల మీద స్ప్రెడ్ చేయడం అవసరం లేదు దానికి. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళ దగ్గర నుండి దూరంగా ఉండండి. అసలు ఇట్లాంటి నాయన్ల వీడియోలు చూడడమే బంద్ చేయర్రి. మనకి ఒక సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం. ఇలాంటి నా కొడుకుల వల్ల ఆ మూడు ఉత్సాహం అంతా మొగ్గు గుడిసిపోతున్నాయి. సో మీరు ఇట్లాంటి ఫేక్ రివ్యూస్, నెగిటివిటీ ఏం పట్టించుకోకండి. నచ్చితే చూడండి, లేదంటే లైట్ తీసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఏ పాయింట్లో నచ్చుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను లైక్ చేయండి, ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. అండ్ బేసిక్లీ నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాదు.